తెలంగాణలో రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒప్పజెపుతా అంటే రేవంత్ రెడ్డిని కూడా బుధం చేసి కలుపుకొని పోతాం. అంతఃపురంలో ఉన్న అఘోరా ఉన్నాడు కదా కేసీఆర్, ఆయన వచ్చి ఈ రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకే ఒప్పజెపుతా అంటే ఆయన సంకలలో చేయి పెట్టి ఈడ్చుకొని కూడా పోతాం. అంటే రాజ్యం 90% మందికి ఇవ్వడం అనేది సమానత్వము, ధర్మము, న్యాయము, ఫ్రాటర్నిటీ, ఇదే రాజ్యాంగం చెప్తున్న విషయం. రాజ్యాంగం చెప్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలనుకుంటాడు కపిలవాయి దిలీప్ కుమార్ గారు. ఆయన అభినందించాలి కదా. ఆయన నివర్గీకరించుకున్నాడు, డీకాస్టిఫై అవుతున్నాడు, డీక్లాసిఫై అవుతాడు. రేపు మాదిగోళ్ళ ఇళ్ళల్లో అన్నం తినడానికి బయలుదేరుతాడు ఆయన అభినందించకపోతే మన మూర్ఖత్వం అవుతుంది. అందుకని 100% వారిని అభినందించి వారు చేపట్టిన యాత్ర ద్వారా తెలంగాణలో 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికార సోయి చైతన్యం తెచ్చుకొని